ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణాన్ని మరింత స్మార్ట్ గా చేయనుంది సర్కార్. ఇందుకోసం ఇప్పటి వరకు ఉన్న ఆధార్ కార్డులను తీసివేసి స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే నెల నుంచి మహిళలకు స్మార్ట్ కార్డ్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. పాత ఆధార్ కార్డులు ఉండటం, అలాగే డమ్మీ ఆధార్ కార్డులతో ఫ్రీగా ప్రయాణించడం వంటి వాటికి ఇక చెక్ పెట్టనుంది. మహిళలకిచ్చే స్మార్ట్ కార్డ్స్ లో చిప్ ఉండనున్నట్లుగా అధికారులు తెలిపారు. అంటే ఆల్రెడీ గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర, గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గర డిస్కషన్ అయింది. సో దీంట్లో ఏంటంటే చిప్ బేస్డ్ కార్డ్ మనం ఇష్యూ చేస్తాం, క్లోజ్ లూప్ కార్డ్ అంటారు. సో ఈ యొక్క కార్డ్ ఐడెంటిఫికేషన్ అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క మహాలక్ష్మి కార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు తీసుకొని మన ఆర్టీసీలో ఉన్నటువంటి టికెట్ ఇష్యూయింగ్ మెషిన్, టిమ్స్ అంటారు, వాటి మీద ట్యాప్ చేసి ఏ స్టేజ్ వరకు పోవాలని చెప్తే ఆడ నంబర్ నొక్కగానే టికెట్ జనరేట్ అవుతుంది. టికెట్ ప్రింట్ చేయవచ్చు, అదర్వైజ్ ఆల్సో టికెట్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆధార్ని ఐడెంటిటీగా చూడడం తోటి ఒకటి మిస్యూజ్ చేయడం, ఒకటి రెండవది పాత ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు ఈ యొక్క అడ్రస్ చెప్పలేకపోవటము, దాని మీద డిస్ప్యూట్ నడుస్తుంది. ఇది టికెట్ ఇష్యూ చేయటం అనేది క్షణాల్లో అయిపోతుంది. డూప్లికేట్ ఆధార్ కార్డులు కానీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు కానీ లేకపోతే దాన్ని మిస్యూజ్ చేయటం అనేది ఇంకా అస్సలు జరగదు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రైనా, రాష్ట్ర ప్రభుత్వం టీజీఆర్టీసీ సంయుక్తంగా తీసుకొచ్చినటువంటి ఏదైతే మహాలక్ష్మికి సంబంధించినటువంటి పథకం ఏదైతుందో సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అయింది. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా ప్రతి దాదాపు 309 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీజీఆర్టీసీకి చెల్లిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏదైతే మహాలక్ష్మి కార్డు రాబోతుందన్నటువంటి చర్చ ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకు బ్రేకింగ్ న్యూస్ నాగిరెడ్డి గారు అందించారు. దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటికే 3 కార్డులను ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ 3 కార్డులు కూడా మనం డిస్ప్లేలో చూస్తున్నాం. దీంట్లో గ్రీన్ కార్డు మహాలక్ష్మి కార్డు రాబోతుంది అన్నటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తోంది. తిరిగి ఇప్పటికే మనం చూస్తున్నాం, దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు లేనిదే ఎవరు కూడా మహిళలు, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ ఎవరైనా కూడా మహిళలకు ఎక్స్ప్రెస్ కావచ్చు, లేదంటే సాధారణ ఆర్డినరీ బస్సులు కానీ ఏదైనా బస్సు ఎక్కాలంటే ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డు వెంట తీసుకొని పోవాల్సిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కనుక అది ఇక్కడి నుంచి అలాంటి పరిస్థితి ఉండదు. చాలా సార్లు కూడా ఆధార్ కార్డు మర్చిపోతున్నారు. కొంత పక్క రాష్ట్రం సంబంధించినటువంటి కార్డులు ఉండటం వల్ల కొంత రిజెక్ట్ కాబడుతున్నాయి. అదే సమయంలో కొంత టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటిని చెక్ పెట్టేందుకు ఈ స్మార్ట్ కార్డు తీసుకురావాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనుకుంది. బట్ ఎటకేలకు అది పట్టాలు ఎక్కినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి 3 కార్డులలో గ్రీన్ కార్డు దాన్ని దాదాపుగా ఫైనల్ చేశారు. సీఎం టేబుల్ మీద ప్రజెంట్ ఉంది. అది గ్రీన్ మార్క్ కొట్టడంతో వెంటనే దాన్ని నెక్స్ట్ వారంలో మొత్తం కూడా ప్రింట్ కాబోతున్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రయాణికులందరికీ కూడా మహిళలకు ఇవి అందజేస్తారు. ఇప్పుడు అవి అందజేసిన వెంటనే కూడా ఎలాంటి సమస్యలు ఉండవు. ఇది ఢిల్లీ తరహాలోనే మనం చూడొచ్చు. ఢిల్లీలో సహేలీ కార్డు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సక్సెస్ఫుల్ గా దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆధార్ కార్డు చూపించడం ద్వారా మహిళలు ఒక 0 టికెట్ తో ప్రయాణం చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా కూడా. ఇప్పుడు ఢిల్లీ తరాలోనే ఈ కార్డు కనుక అమలు పూర్తి స్థాయిలో జరిగితే మాత్రం మొత్తం కూడా మహిళలందరికీ ఒక రకమైనటువంటి కార్డు, జర్నలిస్ట్ కూడా 1/3 ప్రయాణం చేస్తున్నారు అటు వారికి ఒక రకమైనటువంటి కార్డు, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా సపరేట్ గా ఒక రకమైనటువంటి కార్డుని ఇవ్వాలనేటువంటి ఆలోచన టీజీఆర్టీసీలో ఉంది. ఈ కన్ఫ్యూజన్ కు తెరలేపడానికి ఖచ్చితంగా కూడా చెక్ పెట్టేందుకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈవీ వెహికల్స్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చారు. దాదాపు 2800 బస్సులు వచ్చే ఏడాదికి పెట్టుకున్నాము. బయట పొల్యూషన్ విపరీతంగా ఉంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా చేస్తున్నారు. సులభంగా మహిళలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండేందుకు అదే చేయి ఎత్తిన చోటల్లో కూడా ప్రయాణం
చేసే విధంగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. అదేవిధంగా వాష్రూమ్లకు ఎవరైనా సడన్ గా వెళ్ళినా కూడా పెట్రోల్ బంకులకు అనుసంధానంగా కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక సంచలనంగా మనం చూడొచ్చు, దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 300 పైగా కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించడం ద్వారా ఇక్కడి నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా ప్లాన్ చేస్తున్నటువంటిది. భారం మహాలక్ష్మిలకు ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇందిరమ్మ పాలనలో ఈ మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవ్రీ మంత్ దాదాపు మనం చూడొచ్చు కొన్ని కోట్ల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ప్రతి రోజు కనుక లెక్క తీసుకుంటే 30 నుంచి 35 లక్షల మంది మహిళలు వివిధ రూట్లలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ స్మార్ట్ కార్డులో పెద్ద ఎత్తున ఆక్యుపెన్సీ కూడా పెరిగిందని కూడా ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంది. గతంలో కేవలం 30-35% మంది మాత్రమే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి మహిళలు ఈ రోజు 60 నుంచి 70% మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. దీని ద్వారా గుడి గోపురాలకు కావచ్చు, అదేవిధంగా పండుగలకు కావచ్చు, సొంత ఇళ్లకు కావచ్చు వెళ్ళడానికి పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు. మొన్న మేడారంలో కానీ, అదేవిధంగా సంక్రాంతి పండుగలు కానీ, దసరా ఇట్లాంటి పండుగలు కూడా పెద్ద ఎత్తున మహిళలు వెళ్ళడానికి మా ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి చొరవ తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఎంపీ నాగిరెడ్డి కూడా ఈ అంశం మీద స్మార్ట్ కార్డుల ఉపయోగం చాలా విధంగా ఎన్ని బస్సులు తిరిగాయి, ఏ రూట్ లో ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి ముందు ట్రాక్ చేయడానికి కానీ, అదే మహిళని బస్సు ఎంత దూరం పోయిందని చెప్పడం కానీ, ఇవన్నిటి కూడా ఈ స్మార్ట్ కార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయం కూడా వాళ్ళు చెప్తున్నారు. కనుక మహాలక్ష్మి పథకంలో ఇది ఒక కొత్త అధ్యాయంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. వచ్చే 3 సంవత్సరాలు కూడా ఈ కార్డుల ద్వారా ఖచ్చితంగా మరింత సులభతరంగా మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ కార్డులను తీసుకొస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇది ఒక చూడొచ్చు, ఇది ఒక కొత్త అధ్యాయంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. నరేందర్, అంటే ఇప్పటికే ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారా? వచ్చే నెలకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆర్టీసీ చాలా వేగంగా దీని మీద నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి జనవరి 1 నుంచే చేయాలనుకున్నప్పటికీ కూడా కొంత ఆలస్యం ఉంది. వివిధ రకాల సమస్యలు, ఎలక్షన్స్, వివిధ టెక్నికల్ సమస్యల వల్ల ఈ 3 కార్డులలో ఏది బెస్ట్ అని దాని మీదనే చేశారు. దీంట్లో గ్రీన్ కార్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక 15 రోజులు అంటే మార్చి 1 నుంచి ఈ కార్డులు అమల్లోకి వస్తాయన్నటువంటి సంకేతాలు అయితే ఇప్పటికే ఆర్టీసీ ఎండీ చెప్పడం జరుగుతుంది. ఒకే కార్డు మహిళలందరికీ ఒకే రకమైనటువంటి కార్డు ఇవ్వాలనుకుంటున్నారు. అదేవిధంగా వివిధ రకాల రాయితీతో కూడినటువంటి వృద్ధులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అదే సమయంలో జర్నలిస్టులు కావచ్చు, వివిధ రకాల ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లా సపరేట్ కార్డులు కూడా తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కూడా ఇప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం చెప్తోంది. బట్ కనుక ఈ స్మార్ట్ కార్డుల జారీతో మహిళలకు ఇబ్బంది లేకుండా ప్రయాణం ఉంటుంది. చాలా చోట్ల కూడా మనం చూడొచ్చు, ఎంప్లాయీస్ చిన్న చిరుద్యోగులు కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్ కావచ్చు, మహిళలు వివిధ రకాల రూట్లకు వెళ్లే వాళ్ళకి కూడా ఆధార్ కార్డు చాలా చోట్ల మర్చిపోతున్నారు. కొన్ని రూట్లో ఇదే రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు అయితేనే, ఇక్కడే ఉన్న వాళ్ళు అయితేనే ఆధార్ కార్డు చూపిస్తేనే అది పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది కూడా వలస వచ్చినటువంటి కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, పక్కన ఉన్నటువంటి చాలా మంది కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. కనుక అలాంటి ఆధార్ కార్డుల వల్ల కూడా కొంతమంది ప్రయాణాల్లో ఇబ్బంది అవుతుంది. కనుక ఈ స్మార్ట్ కార్డు ఇవ్వడం ద్వారా మన రాష్ట్రం వాళ్ళకు ఐడెంటిఫై చేసి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అప్లై చేసిన వెంటనే వాళ్ళకు ఆ కార్డు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది సులభంగా ప్రయాణం చేసేందుకే ఈ కార్డు తీసుకొస్తున్నాం. దీనివల్ల కొన్ని సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మాకు కూడా ఆర్టీసీ కూడా కొంత మాకు టెక్నికల్ సమస్యలు రాకుండా కూడా ఉంటాయనేది కూడా ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా మరొక 15-20 రోజుల్లోనే ఇది అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఆయన. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.